హే ఫ్రెండ్స్, రీసెంట్ గా వారణాసి మూవీ షూటింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంతగా అప్డేట్ ఏంటి అంటే, మన మహేష్ బాబు గారు బర్త్డే కి వారణాసి మూవీ నుంచి ట్రైలర్ లేదా టీజర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా సాంగ్ గానీ ఒక పోస్టర్ గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అంటే ఇలాగ వారణాసి మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారు, మూవీ షూటింగ్ ఎంత వరకు పెండింగ్ ఉంది, వీటన్నిటి సంబంధించి ఈ రోజు వీడియో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వారణాసి మూవీ షూటింగ్ సంబంధించి కొన్ని ఫోటోస్ అయితే బయటకు వచ్చాయన్నమాట. అండ్ ఈ ఫోటోస్ లో మన మహేష్ బాబు గారు అయితే చాలా బల్కీ బాడీతో ఉన్నాడు అనమాట. ఆ బైసెప్స్ చూడండి అసలు ఏ రేంజ్ లో ఉన్నాయో. అండ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని మన మహేష్ బాబు గారు అయితే క్యారవాన్ ఎక్కడం జరుగుతుంది. చూడొచ్చు మహేష్ బాబు గారు బాడీ అయితే మామూలుగా లేదబ్బా, సంథింగ్ బిగ్ కుకింగ్ అని చెప్పొచ్చు మన మహేష్ బాబు గారితో. ఆ కట్అవుట్ చూసారా భయ్య, లిటరలీ నాకైతే ఒక్కసారిగా హాలీవుడ్ కట్అవుట్ లాగా ఆ బాడీ ఏందన్న మహేష్ అన్న అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఒక్కసారిగా మన ప్రభాస్ గుర్తుకొచ్చాడు అనమాట ఆ బాడీ చూస్తుంటే. లిటరలీ భయ్య మన మహేష్ బాబు గారు బాడీ అయితే మామూలుగా లేదు. అండ్ ఈ బాడీ కోసం దాదాపుగా 6 నెలల పాటు మహేష్ బాబు గారిని జిమ్ లో ట్రైనింగ్ అయితే ఇప్పించడం జరిగింది. అండ్ ఈ బాడీ రావడానికి డైరెక్టర్ రాజమౌళి గారు ఒక స్పెషల్ ట్రైనర్ అయితే పెట్టాడంట. అంటే ఆ ట్రైనర్ కి దాదాపుగా నెల శాలరీ వచ్చేసి 1 crore వరకు స్పెండ్ చేస్తాడంటే అర్థం చేసుకోండి ఆ ట్రైనర్ ఏ రేంజ్ లో ట్రైనింగ్ ఇప్పిస్తాడు. సో ఇదనమాట. అండ్ ఇక మన మహేష్ బాబు గారి బర్త్డే నెక్స్ట్ మంత్ August 9th ఉంది. సో మన మహేష్ బాబు గారి బర్త్డే కి వారణాసి మూవీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చెప్పలేం భయ్య, చేయొచ్చు చేయకపోవచ్చు. ఆల్మోస్ట్ మన డైరెక్టర్ రాజమౌళి గారు హీరో బర్త్డే కి ఒక బిగ్ సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేస్తుంటాడు. మనం ఆల్రెడీ చూసాం RRR మూవీకి రామ్ చరణ్ గారి బర్త్డే కి ఏ రేంజ్ లో బర్త్డే సెలబ్రేషన్ చేశాడు అది మీ అందరికి తెలుసు. సో ఆ రేంజ్ లో మన మహేష్ బాబు గారు గనక ఒక బిగ్ సర్ప్రైజ్ చేశాడంటే అది మన మహేష్ బాబు గారి కెరీర్ లో ది బెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేనైతే. నిజంగా మన మహేష్ బాబు గారి బర్త్డే కి డైరెక్టర్ రాజమౌళి గారు ట్రైలర్ టీజర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం గానీ వీటి బదులు ఒక మంచి పోస్టర్ ను గానీ లేదా ఒక సాంగ్ ప్రోమో గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవైతే మన మహేష్ బాబు గారి బర్త్డే కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఏమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇక మూవీ షూటింగ్ వెళ్ళిపోదాం. సో మూవీ షూటింగ్ గురించి మాట్లాడుకునే బదులు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ కొట్టండి మన మహేష్ బాబు గారి కోసం. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వారణాసి మూవీ షూటింగ్ అనేది 60% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక కేవలం మిగిలింది 40% షూటింగ్ మాత్రమే. ఆ 40% షూటింగ్ ను కూడా త్వరలో మూవీ టీం కంప్లీట్ చేసుకుని ఈ నవంబర్ డిసెంబర్ మంత్ లో సౌండ్ స్కోరింగ్ అండ్ అలాగే ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మంత్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక మార్చ్ మంత్ లో మూవీకి సంబంధించి ట్రైలర్ టీజర్ ని రిలీజ్ చేసి యాజ్ యూజువల్ గా ఏప్రిల్ మంత్ లో మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాపర్ గా అనమాట వారణాసి మూవీ రిలీజ్ కి సంబంధించి. అంటే ఇక మూవీ బడ్జెట్ విషయానికి వస్తే ఈ వారణాసి మూవీ కోసం దాదాపుగా డైరెక్టర్ రాజమౌళి గారు అనుకున్న బడ్జెట్ వచ్చేసి ముందుగా 400 కోట్లు. కానీ షూటింగ్ పెరిగే కొద్దీ ఆ 400 కోట్లు కాస్త 600 కోట్లుగా, ఆ 600 కోట్లు కాస్త 900 కోట్లుగా, ఆ 900 కోట్లు కాస్త 1400 కోట్లుగా పెరిగిపోయి ఇవాళ హైయెస్ట్ బడ్జెట్ గా మూవీ అయితే నిలిచిపోయింది అనమాట. సో బడ్జెట్ అనేది మ్యాటర్ కాదనమాట. సో తను అనుకున్న విజన్ చూపించడానికి డైరెక్టర్ రాజమౌళి గారు ఎంతకైనా తెగిస్తారు. సో ఆ విజన్ ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ చేయడానికి బడ్జెట్ అయితే పెరిగిపోయింది. సో సినిమా స్టోరీ కనుక బాగుండి ఫస్ట్ డే టాక్ కనుక మంచిగా వచ్చిందంటే బడ్జెట్ అనేది రాజమౌళి గారికి వెంట్రుకతో సమానం అనమాట. అండ్ ఇక మూవీ వారణాసి మూవీ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది రెండోది మాట్లాడుకోవాలంటే పార్ట్ 1 పార్ట్ 2 అనేది లేదనమాట ఈ వారణాసి మూవీకి. ఆల్రెడీ డైరెక్టర్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ వారణాసి మూవీ ఏదైతే ఉందో కేవలం పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 లేదు. నేను అనుకున్న విజన్, నేను అనుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది నాకు పార్ట్ 1 వరకే కుదిరింది. అండ్ ఈ పార్ట్ 1 లెంత్ వచ్చేసి దాదాపుగా 3 hours 20 minutes ఈ పార్ట్ 1 వారణాసి మూవీ ఉంటుందని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెప్పడం జరిగింది భయ్య. సో అర్థం చేసుకోండి డైరెక్టర్ రాజమౌళి గారు తను అనుకున్న విజన్ ని మనకైతే కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నారు. అండ్ ఈ వారణాసి మూవీలో మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో కుంభకర్ణుడికి మధ్య ఒక 30 minutes వార్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేశాడంట. సో చూసుకోండి భయ్య, రాముడు కుంభకర్ణుడు 30 minutes వార్ సీక్వెన్స్ అంటే థియేటర్లు పగిలిపోయడం ఖాయం అన్నమాట. నిజంగా భయ్య నేనైతే మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూడడానికి ఎగ్గలి వెయిట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్ గా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అనమాట. విధంగా మహేష్ బాబు గారికి ఆ యొక్క రాముడి వేషం వేయించి ఆ యొక్క ఫోటో షూట్ కి తీసుకొని వస్తుంటే లిటరలీ నాకే గూస్ బంప్స్ వచ్చాయి అని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఉన్న మన మహేష్ బాబు గారి ఫోటోని డైరెక్టర్ రాజమౌళి గారు తన వాల్ పేపర్ అయితే పెట్టుకోవడం జరిగిందంట. కాకపోతే ఆ యొక్క వాల్ పేపర్ ఉన్న ఫోటో ఎక్కడ లీక్ చేస్తారనే ఒక భయంతో ఆ ఫోటోని అయితే తీసేయడం జరిగింది రాజమౌళి గారు. అండ్ మన మహేష్ బాబు గారు ఒక రాముడిగా చూపించవలసిన నవ్వ రసాలన్నీ ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో కళ్ళకు కట్టునట్టుగా చూపించాడంట. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్ అయితే. మరి మీరెంత మంది ఈ వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ఈ వారణాసి మూవీలో మరీ ముఖ్యంగా ఆ యొక్క రాముడు వార్ సీక్వెన్స్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, పక్కనున్న హైప్ సింబల్ ని క్లిక్ చేయండి. మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది. ఇది నా చిన్న రిక్వెస్ట్.
చెప్పేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.